హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ శివ. ఇది వచ్చేసి కువైట్ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ వీసా అనమాట. కొత్తగా మా ఇంట్లో కొత్త డ్రైవర్ వచ్చాడు కదా, అతనికి సంబంధించిన వీసా పేపరు. దీనిపైన మెడికల్కి, పీసీసీకి, స్టాంపింగ్కి ఎంత ఖర్చు అవుతుంది, అండ్ కువైట్కి రావడానికి టికెట్ వీళ్ళు వేస్తారా లేదంటే మనమే కొనుక్కోవాల్సి వస్తుందా, ఇతను వీసా కొనడానికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టాడు, వీసా కొనుక్కున్నాడా ఫ్రీగా ఇచ్చారా అనేది మీకు క్లారిటీగా ఈ వీడియోలో చెప్తా. అతనికి శాలరీ ఎంత, ఏం మాట్లాడుకొని వచ్చాడు. ఇంతకుముందు ఇదే వీసాని నేను మన తెలుగు వాళ్ళకి ఒక అతనికి అయితే ఇచ్చాను అనమాట, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి. సో ఆ వీడియో కూడా మీరు చూసే ఉంటారు, నేను ఇక్కడ మెన్షన్ చేస్తా చూడండి. సో వీసా ఇచ్చాను, అది ఏం జరిగింది అనేది కూడా క్లారిటీగా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొత్తగా కువైట్కి రావాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో వీడియోని దయచేసి లైక్ చేయండి. వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీసా గురించి మాట్లాడే ముందు మీ అందరికీ ఉపయోగపడే ఒక్క విషయం గురించి చెప్తా. చాలామంది గల్ఫ్ దేశాలకు రావాలి, ఏదో ఒక పని చేసుకోవాలని చెప్పేసి ఫ్యామిలీని వదిలిపెట్టి డబ్బులు ఖర్చు పెట్టుకుని కూడా వచ్చేదానికి ట్రై చేస్తున్నారు. అలా మీలాంటి వాళ్ళందరినీ టార్గెట్ చేసి చాలామంది డబ్బులు సంపాదించుకునే దానికోసం, నా దగ్గర వీసా ఉంది, నువ్వు డబ్బులు పంపించావంటే నేను వీసా పంపిస్తానని చెప్పేసి డబ్బులు పంపించుకొని ఆ తర్వాత మీకు వీసా ఇవ్వకుండా, లేదు వీసా ఇచ్చినా కూడా ఫేక్ వీసా ఇచ్చేసి తర్వాత మీ దగ్గర నుంచి ఫోన్ వచ్చితే ఫోన్ ఎత్తకుండా, మెసేజ్లకి రిప్లైలు ఇవ్వకుండా మిమ్మల్ని అయితే మోసం చేస్తున్నారు. దయచేసి వీసా వస్తుందిలే, మనం డబ్బులు వేసేసామంటే వీసా ఇస్తారు కదా అని చెప్పేసి మాత్రం మోసపోయి డబ్బులు మాత్రం ముందే వేయకండి. నేను పదే పదే చెప్తున్నా. మీరు ఈ విషయాన్ని కావాలంటే ఎవరినైనా అడిగి చూడండి, చాలామంది మోసపోతున్నారు. నాకు స్క్రీన్ షాట్లు కూడా పెట్టారు, నేను వాటిని కూడా మీకు ఇక్కడ షో చేస్తా చూడండి. చేసి ₹1 సెండ్ చేసేటప్పుడు కూడా మీరు ఆలోచించండి. వీసా వచ్చి కన్ఫర్మ్ చేసుకొని ఈ వీసా ఒరిజినల్ వీసానే అని తర్వాత మాత్రమే మీరు డబ్బులు వేయండి, ఓకేనా. ఇది వచ్చేసి ఒక డ్రైవర్ వీసా అనమాట. ఇంతకుముందు వీసాలు అనేటివి మీకు ఒక క్లారిటీగా ఒక పేపర్ వేస్తాయి ఇక్కడ, ఇట్లా వచ్చేటి అనమాట వీసా పేపర్లు ఇంతకుముందు. కానీ ఇప్పుడు వచ్చేసి ఆన్లైన్ వీసా అనమాట. అంటే ఎలక్ట్రానిక్ వీసా అని ఉంటుంది వీసా పేపర్ మీద, చూడండి ఎలక్ట్రానిక్ వీసా అని ఉంటుంది. సో ఈ వీసాను వచ్చేసి మనం మామూలుగా ఇక్కడ తీసేసిన తర్వాత కువైట్ వాళ్ళు పీడిఎఫ్లో వాళ్ళకైతే పంపిస్తారు, ఇండియాలో వీసా ఎవరికైతే తీసుకున్నారో వాళ్ళకి. సో వాళ్ళు అక్కడ కలర్ జిరాక్స్ తీసుకున్నారంటే ఇలా అయితే వస్తుంది అనమాట. ఇది వీసా. దీనిపైన వచ్చేసి క్లారిటీగా ఉంటుంది అనమాట. వీసా టైప్ డొమెస్టిక్ వర్కర్ అనేసి, వీసా నెంబర్ కూడా ఉంటుంది అనమాట. ఇది ఒరిజినల్ వీసానా లేదు డూప్లికేట్ వీసానా, ఎవరన్నా మనకు కావాలని చెప్పి డబ్బుల కోసం ఏమన్నా అమ్ముతున్నారా అని చెప్పేసి క్లారిటీగా తెలుస్తుంది. వీసా నెంబర్ అయితే ఉంటుంది. అది వచ్చేసి ఎక్స్పైరీ డేటు అండ్ మనం వీసా పుట్టిన డేటు రెండు ఉంటాయి అనమాట. ఇష్యూడ్ డేటు 2025 6/15 అయితే తీసుకున్నాడు అనమాట. సో దీనికి ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 4 నెలలు అయితే ఇచ్చారు. 2025 10/14 వరకే, అంటే దాదాపు 4 నెలలు అయితే వీసాకి టైం అయితే ఉంటుంది అనమాట. పాస్పోర్ట్ నెంబర్ అయితే ఉంటుంది, మన పాస్పోర్ట్ నెంబరు. సో దాని కింద వచ్చేసి బార్ కోడ్ కూడా ఉంటుంది అనమాట. దీన్ని స్కాన్ చేసినా కూడా ఆటోమేటిక్గా ఆన్లైన్లో చూపిస్తుంది. మనం ఏం పని మీద వస్తున్నాం అనేది కూడా క్లారిటీగా ఉంటుంది. డ్రైవర్ వీసా ఓకేనా. మన డేట్ ఆఫ్ బర్త్, మన పాస్పోర్ట్ నెంబరు, మన పేరు అన్నీ క్లారిటీగా వస్తాయి. దీన్ని వచ్చేసి ఎలక్ట్రానిక్ వీసా అంటారు. సో ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్ వీసా అని ఉంటుంది. దీనిపైన ముందు వీసా పేపర్ వచ్చేది. ఈ పేపర్ని 2 రోజులు కానీ 3 రోజులు కానీ వారం రోజులు బట్టి ఎవరైనా వెళ్తూ ఉంటే వాళ్ళ దగ్గర పంపించడం, లేదంటే ఏదైనా పోస్ట్ ద్వారా పంపించడం లాంటివి చేస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి. అది వారం 10 రోజులు 2 రోజులు 3 రోజులు స్పీడ్ పోస్ట్ ఎట్లా అని చెప్పేసి అలా పేపర్ వెళ్ళిన తర్వాత ఆ పేపర్ని మనం తెచ్చుకొని, సో దానిపైన అయితే స్టాంపింగ్లు ఫిట్టా అన్ఫిట్టా అని చెప్పేసి మెడికల్ టీవీ అన్నీ వేపిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు అలా కాదు, సెకండ్స్లో పని అయిపోవాలి. అంటే ఆ వీసా వెళ్ళటానికి టైం పడుతుంది కాబట్టి ఇలా ఎలక్ట్రానిక్ వీసా అయితే సెకండ్స్లో మనం ఇక్కడ నుంచి వాట్సాప్లో పంపించేస్తాం, అక్కడ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు, ప్రాసెస్ అంతా చేసేసుకుంటారు. సో అందుకని చెప్పేసి ఎలక్ట్రానిక్ వీసా ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి ఇవి ఎలక్ట్రానిక్ వీసాలు. నాతో పాటు పనిచేయడానికి వచ్చిన డ్రైవర్ వచ్చేసి తమిళనాడు అతను. కానీ ఇంతకుముందు నా ఫ్రెండ్కి సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్కి అయితే వీసా ఇచ్చున్నా నేను. అతను ఎందుకు రాలేకపోయినాడంటే, వీసా పంపించిన తర్వాత అంతకు ముందే చెప్పాను నేను, ఫస్ట్ ఒకసారి 2 మాటలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకు ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పేసి టెంపరీ మెడికల్ చేయించుకోమని చెప్పా. అంటే క్లారిటీగా మనకు స్కానింగ్ తీస్తారు, అండ్ ఏదైనా స్కానింగ్లో మచ్చలు లాంటివి ఉంటే ట్యాబ్లెట్స్ అయితే యూస్ చేయమని చెప్తారు. ఆ ట్యాబ్లెట్ యూస్ చేసిన తర్వాత మెడికల్కి వెళ్తే డైరెక్ట్ పాస్ అయిపోతాం అనమాట. సో ఎలా అయితే ఉంటుంది నాకు తెలిసిన కాడికి. నేను కోవిడ్కి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ టైం నేను ఒకసారి చెక్ చేయించుకున్నా, ఆ తర్వాత వెళ్ళి మెడికల్ చేయించుకున్నా, పాస్ అయిపోయినా. సో అలా చేయించుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను చాలా వీడియోస్ చెప్పాను కూడా. సో వీసా వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళేసి ఒక 15 days లేట్ అయినా పర్లేదు, మెడికల్ చేయించుకో, టెంపరీ మెడికల్. పాస్ అయినావా అక్కడ ఓకే, ఏం ప్రాబ్లం లేదనిపిస్తుందా, ఆ తర్వాత మెడికల్కి వెళ్ళి పాస్ అయిపోతాం అని చెప్పేసి చెప్పాను. కానీ అతనైతే అట్లా చేయించుకున్నాడు, చిన్న చిన్న డాట్స్ ఉన్నాయి అని చెప్పేసి ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారంట. ఒక 10 days 15 days వాడాడు. వాడిన తర్వాత మెడికల్కి వెళ్తే మెడికల్లో ఫెయిలు, మళ్ళీ 15 days ట్యాబ్లెట్స్ వాడాడు, మళ్ళీ మెడికల్కి వెళ్తే మళ్ళీ ఫెయిలు. సో అట్లా అని చెప్పేసి 2-3 సార్లు మెడికల్ ఫెయిల్ అయిపోవడం వల్ల కోవిడ్ వల్ల నన్ను వీసా ఇచ్చి చాలా రోజులు అయిపోయింది కదా, నాకేం రెస్పాండ్ అవ్వలేదు, నువ్వు ఏమీ రెస్పాన్స్ చెప్పట్లేదు, ఏమైంది, మెడికల్ పాస్ అయినాడా లేదా, అక్కడ ప్రాసెస్ జరుగుతుందా లేదా అని కోవిడ్లో అడిగేసరికి నేను ఉండేసి ఇట్లా సార్ ఇలా జరిగింది, 1-2 మాటలు మెడికల్ ఫెయిల్ అయినాడు, అంటే లోపల డాట్స్ ఉన్నాయంట చిన్న చిన్నటివి, అంటే ఏం ప్రాబ్లం అని చెప్పేసి అడిగాడు.
అవే చిన్న చిన్న మచ్చలు నెమ్ము లాంటిది ఉంటుంది, అది వచ్చేసి డాట్స్ లాగా కనిపిస్తుందంట అని చెప్పేసి అంటే సరే ఓకే ఇంకొకసారి ఛాన్స్ ఇద్దాం అని చెప్పేసి మూడోసారి మెడికల్కి వెళ్ళినా కూడా మూడోసారి కూడా మెడికల్ ఫెయిల్. తర్వాత ఇంకా చెప్పేసా కోవిడ్ వాళ్ళకి ఇట్లా మెడికల్ ఫెయిల్ అయిపోయాడు ఏం చేయలేనని చెప్పేసి. చాలామంది అడిగారు కామెంట్లలో, నువ్వు వీసా ఇచ్చావు కదా బ్రో నీతో పాటు పనిచేయడానికి, అతను ఎందుకు రాలేకపోయాడు అని చెప్పేసి. మెడికల్ ఫెయిల్ అయిపోయాడు అనమాట. మెడికల్ 1-2 సార్లు కాదు 3 సార్లు మెడికల్ ఫెయిల్ అయ్యేదానికే రాలేకపోయాడు. ఈ వీసాని రాజు అనే అతను తమిళనాడుకి సంబంధించిన అయితే కొన్నాడు. 10,000 రూపాయలు అయితే పెట్టుకున్నాడంట. 10,000 రూపాయలు ఎవరికి కట్టాడంటే, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను వీసా ఉందని చెప్పా నా ఫ్రెండ్కి, నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి చెప్పాడు, వాళ్ళిద్దరూ మాట్లాడుకొని వీసా చెప్పిన అతనికి 10,000 రూపాయలు కట్టాలంట, వీసా అయితే ఇస్తానని చెప్పాడు అని చెప్పేసి నాకైతే వాళ్ళిద్దరు కలిసి 10,000 రూపాయలు కట్టారనమాట. కొంతమంది అయితే డిమాండ్ చేయరు, ఫ్రీగా ఇచ్చేస్తారు. సో కొంతమంది అయితే అమౌంట్ డిమాండ్ చేస్తారు. కొంతమంది వీసాలు అది పనిగా డబ్బుల కోసమే తీసేవాళ్ళు ఉంటారు. సో 10,000 రూపాయలు అయితే కట్టాడు వీసా కోసం. ఇంటి దగ్గర పీసీసీకి దాదాపు 2,000 అయితే ఖర్చు అయిందంట. వాళ్ళు వెళ్ళటానికి, ట్రాన్స్పోర్ట్ రావడానికి, పీసీసీ చేయించడానికి అండ్ అక్కడ పోలీస్ ఎంక్వైరీ వస్తారు కదా వాళ్ళ డబ్బులు కట్టడానికి కూడా అంతా కలిపి ఒక 2,000 రూపాయలు ఖర్చు అయిందన్నాడు. 2,000 రూపాయలు అమౌంట్ లెక్కేసుకోండి. తర్వాత మెడికల్కి వచ్చేసి 8,000 రూపాయలు ఖర్చు అయిందన్నాడు. 7,500-8,000 వాళ్ళు పోవడానికి రావడానికి, ఇంకా అక్కడ చెన్నైలో చెక్కింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ తినడానికి, స్టే చేయడానికి అన్నిటికీ కలిసి వాళ్ళు తమిళనాడే అయినా కూడా తమిళనాడులో చేయించుకోవడానికి మనమైతే అక్కడికి ముందే వెళ్ళాలి, చేయించుకోవాలి, రావాలి. సో 8,000 రూపాయలు ఖర్చు అయింది. అంతా టోటల్ 10,000 రూపాయలు. స్టాంపింగ్కి వచ్చేసి ఇతనికి చెప్పాడంట ఫాస్ట్ స్టాంపింగ్ చేపిస్తాను అంటే స్పీడ్ స్టాంపింగ్ చేపిస్తాను అని చెప్పేసరికి 12,000 రూపాయలు కట్టాడంట. నార్మల్ స్టాంపింగ్ అయితే 11,000, నేను స్పీడ్ స్టాంపింగ్ చేపిస్తాను అని చెప్పి 12,000 తీసుకొని నార్మల్ స్టాంపింగ్ కూడా కాకుండా లేట్ స్టాంపింగ్ చేయించాడంట. పేపర్లు చాలా రోజులకు వచ్చాయంట. వీసా కొన్నందుకు 10,000, మెడికల్కి 8,000, పీసీసీకి 2,000, అంతా 20,000, స్టాంపింగ్కి వచ్చేసి 12,000, అంతా 32,000 అయితే అయింది. ఇతను కోవిడ్కి వచ్చినప్పటికీ రేటు చాలా ఉన్నాయి టికెట్లు, 30,000, 32,000 నాకు తెలిసి దాదాపు రేట్ ఎక్కువ ఉంది. మొన్న ఒక 10 రోజుల ముందు వరకు కూడా రేట్లు చాలా ఉన్నాయి. సో ఇక్కడి నుంచి వెళ్ళడానికి రేట్ తక్కువ ఉంది ఇప్పుడు, కానీ రావడానికి మాత్రం చాలా ఎక్కువ ఉందన్నమాట. సెప్టెంబర్లో స్కూల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంది టికెట్లకి. వీసా తీసిన అతనికి టికెట్ వేయమని చెప్పి ఫోన్ చేస్తే కోవిడ్ అతని దగ్గర మాత్రం టికెట్కి డబ్బులు తీసేసుకొని వీసా తీసిన అతను ఓకే ఇతనికి పంపించలేదంట. టికెట్ డబ్బులు తీసుకున్నాడు, 10,000 రూపాయలు మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు తీసుకున్నాడు. అంటే దాదాపు 40,000 రూపాయలు తీసుకున్నాడు. చాలా దారుణం, అన్యాయం. అది మన తెలుగు వాళ్ళు అయితే కాదులే, అతనికి సంబంధించిన తమిళనాడు అతనేనంట ఈ వీసా తీసిన అతను కూడా. సో వాళ్ళైతే డబ్బులు తీసుకున్నారు. మన వాళ్ళు అయితే అంత తీసుకోరు, ఒకవేళ తీసుకున్న 15,000, 20,000 ఆ లోపే తీసుకుంటారు నాకు తెలిసి. నేనైతే ఫ్రీగా ఇస్తాను వీసా. టికెట్ ఈయన వేసుకోవచ్చా, మెడికల్, పీసీసీ, స్టాంపింగ్ అంతా టోటల్ ఓవరాల్ ఖర్చు వచ్చేసి 72,000 నుంచి 80,000 రూపాయల దాకా అయి ఉంటుంది. డబ్బులు ఖర్చు పెట్టుకొని కోవిడ్కి అయితే వచ్చాడు. ఒక్కటే సంతోషం, జీతం మాత్రం 140 దినార్లు మాట్లాడాడు. 140 దినార్లు అంటే దాదాపు 40,000 రూపాయల దాకా వస్తుంది. నా జీతం ఎంతో ఆయన జీతం కూడా అంతే. తెలుగు తమిళ అని తేడా లేదు, కానీ నా దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా బాగా చూసుకుంటా. ఆయన నన్ను బాగా చూసుకుంటున్నాడు, నేను ఆయన్ని చూసుకునే దానికన్నా. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే కొంచెం తమిళ్ కొంచెం తెలుసు, మాట్లాడతా, కవర్ చేయగలుగుతా. సో అలా అయితే కొంచెం మింగిల్ అయిపోయి బాగా మాట్లాడుతున్నాడు అనమాట. చాలా హ్యాపీగా ఉన్నాడు. మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూసునుంటే 140 దినాల జీతం వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపించి ఒక షార్ట్ వీడియో కానీ ఫుల్ వీడియో కానీ చేస్తా. మీరు చేయమంటారా లేదనేది కామెంట్ చేయండి. కోవిడ్కి ఎవరైనా రావాలనుకుంటే వీసా ఎంత, ఏంటి, పని ఏంటి క్లారిటీగా కనుక్కోండి. ఈయనకి డ్రైవింగ్ చేయాలి, ఏదైనా కొంచెం క్లీనింగ్ చేయాలి, దివానీ పని అయితే లేదు. దివానీ పని లేదు కాబట్టి సంతోషం, ఎంత పనున్నా చేసుకోవచ్చు. దివానీ పని ఉండి డ్రైవింగ్ చేయాలంటే రెండింటికి చాలా ఇబ్బంది పడతారు. డ్రైవర్కి వీసా ఇచ్చేటప్పుడు మీరు క్లారిటీగా కనుక్కోండి, దివానీ ఏమన్నా ఉందా, కార్లు ఎన్ని ఉన్నాయి, ఎంత పని, ఎట్లా, రూమ్ ఎట్లా, ఫుడ్ ఎట్లా అని చెప్పేసి క్లారిటీ కనుక్కోండి. ఎవరైనా సరే వీసా తీసుకునే వాళ్ళు కొంచెం ఆచితూచి వీసాలు కొనుక్కోండి. అండ్ వచ్చేవాళ్ళు ఎలా పనున్నా చేసుకోవాలనే ధీమాతో రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రీగా ఉంటుంది, మనం ఫ్రీ బర్డ్ లాగా తిరగచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటే మాత్రం కుదరదు. ఇక్కడికి వచ్చాక పని ఖచ్చితంగా ఉంటుంది, పని అయితే పక్కా చేయాలి. సో వీసాకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇదనమాట. దీనిపైన అయితే మెడికల్, పీసీసీ, స్టాంపింగ్ అనేది అయితే పడి ఉంటాయి. మీకు అది కూడా చూపిస్తా ఫోటో. ఇలా అయితే పడతాయి అనమాట. ఇలా పడితేనే మనం అన్నిటికీ ఎలిజిబుల్, కోవిడ్కి రావడానికి కూడా అలౌడ్. వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవరిని నమ్మి డబ్బులు మోసపోకండి. వీసాలు అంత ఈజీగా రావు, ఒకవేళ వచ్చినా కూడా దీనిపైన మీ లైఫ్ ఆధారపడి ఉంటుంది. సో లైఫ్ని రిస్క్లో పెట్టి వచ్చేటప్పుడు 1-2 సార్లు ఆచి తూచి అడిగేసి రండి. సో కొత్తగా వచ్చే వాళ్ళకి ప్రాసెస్ ఎలా ఉంటుంది, వీసా ఎలా ఉంటుంది, సో దానిపైన స్టాంపింగ్లు ఏమేమి పడతాయి ఏంటని చెప్పేసి క్లారిటీగా మీరు తెలుసుకున్నారు కదా. వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కొత్తగా వచ్చే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి, తెలుసుకుంటారు వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, ఉంటా, బాయ్, జై హింద్.